మీకు ఆల్రెడీ చెప్పాను, పెళ్లి విషయంలో నా ఫ్రీడమ్ నాకు కావాలి అని. అయినా మీరు వినట్లేదు. అందుకే మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక. అక్కా అక్కా బాబాయ్ చెప్పండి. ఎలా ఉందిరా? ఇందని ఇప్పుడే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చాను. అదేంటి? హాస్పిటల్లో ఉన్నానని గొడవ పెడుతుంది. సరే జాగ్రత్త. నా చెల్లిని ఇప్పుడే ఇంటికి తీసుకొచ్చా. నా చెల్లికి ఏమైనా కావాలి, నీ సంగతి చెప్తా. యాడికన్నా ఇంత పొద్దున వేసుకుపోతున్నావు? ఏం లేదురా, 2 వార్నింగ్ ఇవ్వాలి. రే ఇట్రండ్రా, వీడే. సరే నాకు ఇక్కడ తెలుసా అన్న, మన కాలేజ్ పోరాడే. అరే కూర్చొని మాట్లాడుకుందాం మాగన్నా. సరే నడు. అరే గట్లా ఓటునే మళ్ళా బాలంలో తీసుకొని వస్తాను. రే తింటారా నా మాట. లేవు లేవు, ఎందుకురా మొక్కలకి కిందకి వేసుకొని. అన్నా అన్నా, నిన్నే అన్నా. ఏమైందన్నా? అసలు ఏం జరిగిందో చెప్పన్నా. ఇదేముందిరా అయ్యా. అన్నా ఏం కనిపిస్తుంది? ఎదురు కనపడుతుందిరా. అన్నా అసలు ఏం జరిగిందో చెప్పన్నా. ఎవడ వస్తున్నా, ఆగండి. హలో, రే తలుపు తీరా, నేనే వచ్చింది. నువ్వే ఎలాగో తలుపు తీసుకొని వచ్చేసి వచ్చి తలుపు తీ. వస్తున్నా, ఆగు. లోపల గడిపెట్టి ఉంటే నేనేలా రావచ్చేది? తింకరేట. సరే సరేలే. సరే నాకు ఫోన్ వస్తుంది, బాయ్. హలో. దీనికి చెప్పు. ఫోన్లు ఎక్కువైపోయినాయి. నీ గురించి చెప్పమంటే ఎవ్వని గురించో చెప్తున్నావు. ఏమన్నా? హలో. నానా చెప్పండి. ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నా, మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. అమ్మ ఏం చేస్తుంది? నాకు సేవలు చేస్తుంది. సరే నీకు పెళ్లి సంబంధం వచ్చింది, మాట్లాడమంటావా? నాన్న ప్లీజ్, నేను చదువుకుంటాను చెప్పాను కదా. నన్ను డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. ఈ ఒక్క విషయంలో నా ఫ్రీడమ్ నాకు ఇచ్చేయండి. అది కాదమ్మా. నాన్న ప్లీజ్ స్టాప్ ఇట్. హాయ్, మా బామ్మర్ది ఎటు వెళ్ళాడు? ఇంకా రాలేదా? ఊరెళ్ళానని చెప్పాను కదా, అంత ఈజీగా రాడులే. వాడి బద్ధకం. అవును, ఇంతకీ మన ప్లాన్ ఏంటి? చూద్దాంలే. నువ్వు ఇలానే చూద్దాంలే అను. మా నాన్న వచ్చి పెళ్లి చేసేస్తాడు నాకు. అంతవరకు నేను రానియనులే, నేనున్నాగా. అసలు ముందు ప్లాన్ ఏంటో చెప్పు. సరే చెప్తా విను. ఇది ప్లాన్. సూపర్ సూపర్ సూపర్. కుంప తీసి అమ్మయ్య, తమ్ముడు గాని వచ్చేసాడా ఏంటి? అయ్యో దరిద్రం పోయింది. పో, వెళ్ళి తలుపు తీపు. అయ్యో తమ్ముడు వచ్చేసాడు, ఇప్పుడు ఏం చేయాలి? దేవుడా. ఎలాగో ప్లాన్ వేసాం కదా, ఎందుకు కంగారు పడుతున్నావు? లే త్వరగా లే చెప్తాను లే. అరే పద ఎక్కడికి? పూరా. ఏంటంత కంగారు పడుతున్నావు? అబ్బి ఏం లేదు. ఎగ్జామ్ ఎలా రాసావు? చాలా బాగా రాసా. భోజనం చేస్తావా? వెళ్ళిన పని బాగా అయిందా? ప్రయాణం ఎలా జరిగింది? రూమ్లో ఏమైనా దాసావా ఏంటి? అబ్బే నేనేం దాస్తా, నేనేం దాయలేదు. సరే స్నానం చేసి వస్తా. సరే వెళ్ళు. వెళ్ళిపురా. అమ్మయ్యా. రే తమ్ముడు,
ఇంకో బ్యాగ్ తీసుకో. రే ఇంత బద్దకమేంట్రా నీకు? సర్లే కానీదా. సచ్చినోడా. సడన్గా ఇటు పడ్డావేంటి? ఏం లేదు, నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చా. తమరు కాలేజ్ అయిపోయిందిగా, బ్యాగ్ మోపిస్తానని వచ్చా. ఒక నిమిషం. హే, వాట్? మిమ్మల్ని 3 days నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. అయితే మీరంటే నాకు చాలా ఇష్టం. వాట్? ఎవరు? మీ తమ్ముడా? ఏ తన్నులు తింటావా? హాయ్ బొమ్మర్ది. వీడెవడో ఇక్కడ ఎక్కువ చేస్తున్నాడు, మళ్ళీ చేస్తాను. ఏయ్ ఐ లవ్ యూ. నువ్వు ఆగరా. నాకు చాలా ఇష్టం. హే బట్ ఐ డోంట్ లైక్ యూ. ఓకే ఏయ్. నువ్వు రారా. ఏమైంది? ఎందుక హలో. ఓవర్ చేస్తుండు. హలో అన్యా, నీకు విషయం చెప్పాలి. ఇవాళ కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు అక్కకి ఎవడో ప్రపోజ్ చేశాడు అన్యా. ఏడున్నారు రేడు ఈడేనా? ఒక నిమిషం ఉండు. ఎవరు మీరు? ఏమ్రా మా దోస్తు కానీ చెల్లెనక పడుతున్నావట. నేను ఎవరితో తిరిగితే నీకెందుకు భయా? నాకెందుకని కాదు, ఇంకోసారికి నా తిరిగినట్టు తెలిసింది అనుకో. ఏ బచ్చగాడానా అన్నా, ఇంత కోపం పెట్టుకున్నావు మరి ఆ రోజు ఎందుకు అట్లా వదిలేసినావు? ఆ రోజు మీ వదిన బర్త్డేరా, అందుకే మిమ్మల్ని ఏమనలేదురా. అవునా, మరి ఎట్లా సెలబ్రేట్ చేసినావు? నమోదు ఫీజు కట్టడానికి మార్నింగే వచ్చాను. అవునా? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చేస్తున్నా. అవునా, సరే నేను బయలుదేరుతా మరి. ఓకే బాయ్. హలో. ఏంటి మేడం, అప్పుడే ఫోన్ చేశారు? అన్నయ్య వచ్చి వెళ్ళారు. ఏమన్నారు? ఏమనలేదు, కానీ కొంచెం కోపంగా ఉన్నారు. నాకు చాలా భయం వేస్తుంది. ఏం కాదులే, కంగారు పడకు, ఏదో ఒకటి చేద్దాం.
ఓకే ఓకే, డాడీ కాల్ చేస్తున్నాడు, నేను మళ్ళీ చేస్తా. సరే. నాన్న చెప్పండి. హ్యాపీ బర్త్డే బంగారం. థ్యాంక్ యూ నాన్న. నీకు సర్ప్రైజ్ ఉందిరా. ఏంటి నాన్న? నీకు పెళ్లి సంబంధం ఫిక్స్ చేశాను. నాకు ఇష్టం లేదని చెప్పాను కదా నాన్న. నాకు అవన్నీ ఏం చెప్పకు, 2 రోజుల్లో ఇంటికి వచ్చేసి. రేయ్, ఏంట్రా మీటింగ్? ఏం లే బావ, ఇప్పటిదాకా జరిగింది కూర్చొని చెప్తున్నా. ఓ, మీకు తెలియదు కదా, ఇదంతా మా సూసైడ్ ప్లాన్ రా. నీ అమ్మ, ఇదంతా ప్లానా? ఇంకేంటి బావ సంగతులు? బాయ్ రేయ్. అన్నా సగం సగం చెప్పొద్దులేరా. అన్నయ్య మీరేంటి ఇక్కడ? తమ్ముడు నాకు అన్నీ చెప్పాడు. వాడేనా నీకు ప్రపోజ్ చేసింది? ఆల్రెడీ ఇంతకుముందే వార్నింగ్ ఇప్పించా. అన్నయ్య వాడంటే నాకు చాలా ఇష్టం. అసలు వాడికి ప్రపోజ్ చేసిందే నేను. మరి తమ్ముడేంటి వాడే ప్రపోజ్ చేశారని చెప్పాడు? తనకి మీ ఇంట్లో చెప్పే ధైర్యం లేక మీ ఇద్దరం కలిసి చేసిన ప్లాన్ ఇది. నాకు ఇదంతా తెలియక నేను బాబాయ్కి ఫోన్ చేసి చెప్పేశాను. తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? నిజం చెప్పేద్దాం ఇంట్లో. అదంతా మా నాన్న వినేవాడైతే ఇదంతా ఎందుకు చేస్తాం? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నువ్వు చేస్తా అన్నా కూడా బాబాయ్ మారడంటావా? సరే మరి, నేను చూసుకుంటా. ఆల్ ది బెస్ట్. బాయ్ అన్నయ్య. మా బావ ఏంటి ఎంత మంచోడా? Are you in love?